నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేనిక్కడ ఒక ఎంప్లాయ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయ్. నాకు ఏఆర్‌కే గ్రూపోళ్ళు ఎలా తెలుసంటే నేను ఓఎల్ఎక్స్‌లో చూసి ఒక యాడ్ చూసి హౌసెస్ ఉన్నాయని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే సత్యాన సత్య అనే అమ్మాయి నాకు కాంటాక్ట్ అయ్యింది. మా ఆఫీసర్ అండి ఇలా ఇలా పలానా చోట రామ్‌నగర్‌లో అడ్రెస్ చెప్పారు. ఏఆర్‌కే గ్రూప్ ఇలా రామ్‌నగర్‌లో ఉన్నదండి ఆఫీసు. అంటే నేను ఎళ్లి కాంటాక్ట్ అంటే నాకక్కడ దగ్గరగా ఉన్నదని చెప్పి అడిగితే ఆ అమ్మాయి అలా చెప్పింది. రామ్‌నగర్ అని. అంటే వాళ్ళది సుజాత నగర్‌లో కూడా ఉన్నదట. అది చినముషనోళ్ళు ఉంటాను. సుజాత నగర్‌లో ఉన్నదట. అది నాకు తెలీదు. మీకు ఆఫీస్ దగ్గర కదా! రామ్‌నగర్ రండంటే ఎళ్ళాను. ఎళ్తే నాకు ఆ అమ్మాయి మాట్లాడి సంజయ్ అన్న ఆయన్ని ఎంట్రస్ట్ చేశారు. సంజయ్ గారిని కాంటాక్ట్ చేసిన తర్వాత ఆయన వాళ్ళ మేనేజర్ గారు అఖిల్ గారని ఉన్నారు. ఆయనకి ఎంట్రస్ట్ చేసి ఆయన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించారు. మాట్లాడి ప్రైస్ అన్నీ మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి నాకు హౌస్‌కి ప్లానింగ్ అంతా ఆయన ఇలాగ అమౌంట్లు ఇలాగా మీకు లోన్ అయ్యి మేమే చేసి పెడతామని వాళ్ళే ఎల్ఐసిలో చేయించారు నాకు లోన్ కూడాని. లోన్ అయ్యింది. బిల్డింగ్ కూడా కన్‌స్ట్రక్షన్ ఎవరంటే వంశీ గారు అన్నాయన కన్‌స్ట్రక్షన్. ఆయన కూడా ఇంట్రెస్ట్ చేసి నేను అమౌంట్లు అడ్వాన్స్ ఇవ్వటం ఇయన్నీ అవ్వటం అన్నీ జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా నాకు వితిన్ 10 డేస్‌లో యాక్చువల్‌గా నేను అనుకున్నది 15 డేస్, 20 డేస్ అనుకుంటే 10 డేస్‌లోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసారు నాకు. ఏ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్టర్ ఆఫీస్‌కి కూడా సూరిబాబు అన్న ఆయన వచ్చి దగ్గరుండి చేయించాడు అన్ని ఫాలో అప్ అయ్యి. రిజిస్ట్రేషన్ అయిపోయింది. కన్‌స్ట్రక్షన్ కూడా అప్పటికి నేను కొనే టైంకి ఫస్ట్ స్లాబ్ అయింది కన్‌స్ట్రక్షన్‌కి. నేను ఎప్పుడనగా రిజిస్ట్రేషన్ అయిపోయిందో అప్పటి నుంచి నాకు వర్క్ ఫాస్ట్‌గానే నడిచింది. సెకండ్ ఫ్లోర్ అయిపోవడం, ఇప్పుడు ప్రెజెంట్‌లీ పుట్టి వర్క్ దగ్గరకొచ్చి ఆగింది. అది మొన్న ఫోన్ చేసి అడిగాను వంశీ గారిని, "ఏవండీ కొంచెం వర్క్ ఆగిందంటే" ఏంటంటే ఇలాగా క్లౌడీగా ఉండి వర్షాలయి పడటం వల్ల లారీ ఎళ్ళట్లేదండి. దానివల్ల టైల్స్ ఆగిపోయాయండి. టైల్స్ వర్క్ అయిపోయిందంటే మీకు వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఈజీగా అని చెప్పడం జరిగిందాయన. కొంచెం చూడండి సార్ నేనేదో కార్తీక మాసంలో గృహప్రవేశం పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. మరి ఇలాగ అయిందండి అని అన్నాను. దానికి ఆయన ఇలా రెస్పాండ్ అయ్యారు. మీ వర్క్ ఆగడం అన్నది ఏమీ లేదండి. లారీ డౌన్ దిగపడిపోవడం వల్లే ఇదయింది. వర్క్ చేసేస్తాను. మీకు యాజ్ వెల్ యాజ్ చాలా ఎర్లీగా చేసిస్తాను మీకు. మీకు ఆ ప్రాబ్లమ్ లేదన్నారు. ఆయన మాటలకు కూడా నాకు సంతోషం అనిపించింది. ఆయన కొంచెం రెస్పాండ్ అవ్వటం కూడా హ్యాపీగానే ఫస్ట్ నుంచి కూడా ఆయన అసలు బయటికే రారట. అటువంటి ఆయన ఫస్ట్ టైమ్ నేను రిజిస్టర్ ఆఫీస్‌లో చూసానాయన్ని. అంతవరకు అఖిల్ గారే డీల్ చేసి సంజయ్, అఖిల ఈళ్ళిద్దరే డీల్ చేశారు నాకంతాను. మెయిన్ అంతా సంజయే నడిపాడు. తర్వాత అఖిల్ గారు కూడా కోఆపరేషన్ చేశారు నాకు. ప్రాబ్లమ్ లేకుండా. సజావుగానే జరిగింది. ఏఆర్‌కే గ్రూప్ మీద కొంచెం ఒక గుడ్ ఒపీనియన్ కలిగింది నాకంతే. నేను అలాగే మా ఫ్రెండ్స్‌కి ఇద్దరు ముగ్గురికి సజెషన్ చేశాను. ఏఆర్‌కే గ్రూప్‌లో హౌసెస్ ఉన్నాయంటే, సరే భయ్యా మేము కాంటాక్ట్ అవుతాను. ఫోన్ నంబర్‌లు కూడా తీసుకున్నారు. అయిందో లేదో నాకు తెలియలేదు. ఎంక్వైరీ చేస్తే నేనేదో కోఆపరేట్ ఆళ్ళనేదో ప్రెషర్ చేస్తున్నట్టు ఉంటదని చెప్పి నేను ఇలా చేయలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్‌కెళ్ళాలి. నేను ఎప్పటి నుంచి 1 ఇయర్ పైనుంచే నేను చూస్తున్నాను. హౌస్ కోసం చూసి నాకెక్కడ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఈ ఏఆర్‌కే గ్రూప్‌లో కొంచెం ఇదైన తర్వాత ఏదో బావుందనిపించింది. నాకు కొంచెం రీజనబుల్‌గా ప్రైస్ కూడా రీజనబుల్‌గా అనిపించింది. కొంచెం కోఆపరేటివ్ గానే ఉన్నారు అందరూని. స్టాఫ్ అందరూ కూడా కోఆపరేటివ్ గానే నాకు ఇచ్చేసారు. నాకు ఆ ప్లేస్ ఎళ్లి చూపించింది ఎవరంటే అమర్‌నాథ్ అన్న అబ్బాయి తీసుకెళ్ళి చూపించాడు. వేరే ఎవరికో చెప్తే ఆ అబ్బాయేమో అమర్‌నాథ్‌కి ఇంట్రెస్ట్ చెప్తే అమర్‌నాథ్ తీసుకెళ్ళి దగ్గరుండి అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాడు మొత్తం అంతా. ఏఆర్‌కే గ్రూప్ మీద గుడ్ ఒపీనియన్ అదండి నాకు. ఓకే. థాంక్ యూ.